ఇక్కడ బాగా గజ్జి పట్టిన కుక్కలు ఎక్కువ ఉన్నాయి జీవీఎంసీలోని. కొంచెం మీ అందరూ మా పిల్లలతో వస్తున్నారు, మా భయం వేస్తుంది. కొంచెం ఆ కుక్కలను అందరూ పట్టుకొని తీసుకెళ్ళి పక్కన పెడితే మేము సురక్షంగా ఉంటామనేసి మేము ఆలోచిస్తున్నాము. కొంచెం మీ అందరూ మా మాట మీద దయించి ఆ కుక్కలను పట్టుకోండి సార్. విశాఖపట్నంలో 5 సంవత్సరాల వరకు మేము ఇక్కడ నివసిస్తున్నామండి. అయితే ఇలాంటి కుక్కలు చాలా కనిపిస్తున్నాయి. ఈ కుక్కలు కరవడం వల్ల చాలా వ్యాధులు మనకు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ కుక్కలు అనేది మనకు రేబీస్ మనకు ఒకసారి కరిచిందనుకో, రీసెంట్గా ఎక్కడో ఏదో దేశంలో అండి కరిచింది. అయితే మానవుడు చాలా యూపీలో జరిగింది. సేమ్ ఇదే కుక్క కరిచిందనమాట. మనిషిలా లేరు, కుక్కలాగా అయిపోయారు అనమాట. అంటే ఆ టైపు మనకు ప్రవర్తన బిహేవ్ చేశారు అతను. అందుకనే మన జీవీఎంసీ అధికారులు, మన విశాఖపట్నంలో ఉన్నటువంటి జీవీఎంసీ అధికారులు కొంచెం స్పందించి ఈ యొక్క ట్రీట్మెంట్ కుక్కలకి అందిస్తే బాగుంటుందేమని మేము అభిప్రాయం కోరుకుంటున్నాం సార్. క్లియర్‌గా మనం రోడ్ల మీద ఆ కుక్కలను చూస్తున్నాం సార్. అంటే ఒళ్ళంతా పుండ్లు పడిపోయి, అది ఇచ్చింగ్ వచ్చేసి, ఆ తోకంతా సన్నగా డిఫరెంట్‌గా ఉంటుంది. అది చూస్తుంటేనే భయమేస్తది ఆ కుక్కని. ఏంటి సార్ అసలు దేనివల్ల ఇలా వచ్చిందంటారు? సో, మొట్టమొదటగా ఈ బయట ఉండే కుక్కలకి ఏంటంటే రెగ్యులర్‌గాను స్నానం చేయించడం గానీ, ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే వాటికి బాధ్యత తీసుకునే వాళ్ళు కానీ ఎవరు ఉండరు జాగ్రత్తగా. అదే మన ఇంటి దగ్గర పెంచుకునే వాటికైతే రెగ్యులర్‌గా వాటికి బాతింగ్ కానీ, ఒకవేళ గజ్జి లేదా చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏవైనా వస్తే వాళ్ళు హాస్పిటల్‌కి తెచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. సో, వీటికి తగినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోకపోవడం వల్ల అవి ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ఒళ్ళంతాను జుట్టు ఊడిపోవడం, కొరుక్కోవడము, దానివల్ల అవి ఏంటంటే విచిత్రంగా బిహేవ్ చేయడం ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో, దీనివల్ల ఏంటవుతుందంటే వాటివి ఎక్కువ మనుషుల్ని కరవడానికి కానీ, ఆ ఇచ్చింగ్, ఆ ఇరిటేషన్ వల్ల జరుగుతూ ఉంటాయి. సో, వీటన్నిటికీ మనం తగు ట్రీట్మెంట్ ఇస్తే అవి కూడా నార్మల్ డాగ్స్ లాగా హెయిర్ రావడము, ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గడం అనేది జరుగుతుంది. సో, ఇదేనా అంటువ్యాధి సార్? అంటే కుక్క కలిసినప్పుడు కానీ లేదా ఇది ఒక విధంగా స్కేబిస్ అంటారు, గెజ్జి. సో, ఈ గజ్జి అనేది అంటువ్యాధేనండి. అది మనుషులకు కూడా సంక్రమిస్తుంది. ఒకవేళ మనం వాటితో పాటు వాటికి వాడిన బట్టలు కానీ వాటితో పాటు క్లోజ్గా మెలిగినట్లుగా అయితే ఇవి మనుషులకు కూడా వస్తాయి. సో, ఇది జూనోటిక్ డిసీజ్ అని అంటారు. అంటే యాక్చువల్ సార్ ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఈ కుక్కలు ఇలాంటి కుక్కలను చూడగానే ఈ 7th సెన్స్లో ఈ చైనా వాళ్ళు ఒక వైరస్ అంటూ క్రియేట్ చేసి కుక్కలకి ఇంజెక్ట్ చేస్తారు. సో, కొంతమంది ఈ విధంగా కూడా నేను కొంతమంది అడిగితే ఆ విధంగా భయపడ్డారు. లేదు, అలాంటిది ఏం కాదు. మెయిన్ స్కిన్ ఇన్ఫెక్షన్ అండి. ఎందుకంటే వీటికి రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఉండదు యాక్చువల్గాను. సో, ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దానికి బాధ్యత తీసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేయించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో, అందువల్ల ఇది స్కిన్ ఇన్ఫెక్షన్ మాత్రమే. సో, ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఏంటంటే చాలా ఇచ్చింగ్ ఉంటుంది. దానివల్ల అవి ఎక్కువగా కొరుక్కోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి. సో, వాటికి ట్రీట్మెంట్ చేసినట్టుగా అయితే అవి ఖచ్చితంగాను అవి కూడాను క్లియర్ అవుతాయి. స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది సో ఏంటంటే పబ్లిక్ కూడాను కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. జంతు ప్రేమికులు ఎలాగైనా ఉన్నారు, మా హాస్పిటల్ కూడా తీసుకొని వస్తున్నారు. వాళ్ళు ట్రీట్మెంట్ కూడా పాపం టాబ్లెట్లు ఇవన్నీ తీసుకొని వెళ్తారు. మేము కూడా ప్రిస్క్రిప్షన్ రాసిస్తున్నాము. సో, వాళ్ళు ఎవరైతే తీసుకొస్తున్నారో వాటికైతే ట్రీట్మెంట్ అయితే మేము చేస్తాం కూడాను. సరే, ఒకటి సార్, ఇప్పుడు మనిషి కన్నా కుక్క విశ్వాసం ఎక్కువ అంటారు. ఆ కుక్కకి ఆ విశ్వాసం అసలు మనిషి కన్నా ఎక్కువ ఏ రకంగా ఉంటుంది? అసలు దానిలో అది సహజంగా వాటికి ఫస్ట్ నుంచి వచ్చినవండి. మనిషి అంటే చాలా ఆయనకి ఆలోచన శక్తి ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల మిగతా వాటి మీద ధ్యాస కూడా పెరుగుతుంది. అదే కుక్క కంటే వాటికి ఎవరైతే తిండి పెడతారో వాళ్ళ మీద ఎక్కువ విశ్వాసం చూపుతుంది. అదేవిధంగా వాటి యొక్క తెలివి అనేది మనకంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అందువల్ల అవి ఓన్లీ ఎవరైతే వాటికి విశ్వాసం చూపించి వాళ్ళకి దగ్గరగా ఆదరణ తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ విశ్వాసం చూపెడుతుంది మనుషుల కంటే.